ఓం సర్వేభ్యో నమో నమః. ఈనాడు ప్రపంచ యోగా దినోత్సవం 11వ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈనాటి వేదాంధ్ర వేదిక నుంచి మీ అందరికీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఔత్సాహిక యోగాభిలాషులందరికీ ధన్యవాదాలు, అలాగే శుభాశీస్సులు, శుభాకాంక్షలు. యోగా అనే శబ్దము వేదోత్పన్నము. యజుర్వేదం 37వ అధ్యాయం 2వ మంత్రంలో యుజ్యతే అనే శబ్దం 2 సార్లు వస్తుంది. యుజ్ అనే సంస్కృత ధాతువుకి యోగా అనే అర్థము. యోగా అంటే కలయిక. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అంటే పరమాత్మలో ఉన్నటువంటి శాశ్వత సుఖము, శాశ్వత శాంతి, ఆనందము ఏదైతే ఉందో దాన్ని అనుభవించటం కొరకు చేసేటటువంటి ప్రయత్నం యోగ సాధన. దీనికి కృతికర్త వేద ఋషి అయినటువంటి పతంజలి మహర్షి. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి ప్రణతులు అందిస్తూ, మా వేదాంత తరపున ఈ యోగాకు ఆధారమైనటువంటి వేదం ఏదైతే ఉందో ఆ వేదాన్ని కూడా అధ్యయనం చేసి అందులో జ్ఞానాన్ని పొందుతూ మీరు ఆత్మోన్నతిని పొందుతారని ఆశిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తున్నాం. కేవలం యోగాతోనే ఇంత ప్రయోజనాన్ని, ఆరోగ్య ప్రయోజనాన్ని, ఆత్మశాంతిని పొందుతున్నట్లయితే దీనికి ఆధారమైనటువంటి వేదంలో ఇంకెన్ని వైజ్ఞానిక విశేషాలు దాగి ఉన్నాయో తెలుసుకోవటం కోసం తప్పకుండా వేదాధ్యయనం చేయండి. ఈ యోగాంధ్ర అనేటువంటి నినాదంతో ఆంధ్ర రాష్ట్రం యోగాంధ్ర 2025 అనేటువంటి నినాదంతో ఎలాగైతే ప్రజలను ఆరోగ్యవంతులను చేయాలని ఆలోచిస్తున్నారో ఈ పాలకులు, ఈ వేదాంధ్ర అనే నినాదంతో కూడా అందరికీ వేదజ్ఞానాన్ని అందించి వాళ్ళందరినీ సంస్కరించి